హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. మరొక సండే మీతో నేను మీట్ అవ్వడానికి, అలాగనే గాడ్స్ వర్డ్ని షేర్ చేసుకోవడానికి మరి దేవుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ వెళ్తే క్యాంప్ వెళ్ళొచ్చు కోవిడ్ డ్యూటీస్ కానీ, బట్ గాడ్స్ గ్రేస్ ఆ క్యాంప్ క్యాన్సిల్ అయింది. సో ప్రజెంట్ నేను వైజాగ్లోనే ఉన్నాను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు ఆ క్యాంప్ ప్లేస్లో. సో వర్డ్ ఆఫ్ గాడ్ని షేర్ చేసుకోలేకపోవచ్చేమో అక్కడ వెళ్ళుంటే ఒకవేళ. సో గాడ్స్ గ్రేస్ని బట్టి మీ ముందు ఉండడానికి, మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ గ్రేట్ ఆపర్చునిటీని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మరి ఈ సమయంలో మరి గాడ్స్ వర్డ్లోకి వెళ్దాం. మరి లాస్ట్ వీక్ చెప్పాను, హ్యాపీనెస్ ఇన్ సఫరింగ్ అండ్ రిచ్నెస్ ఇన్ పావర్టీ. సో ఆ మెసేజ్ చాలామంది విన్నారు, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, చాలామంది రిప్లై చేశారు, చాలామంది మెసేజ్ చేశారు. చాలా హ్యాపీగా, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసింది ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి, లేదంటే సఫరింగ్ నుంచి ఓవర్కమ్ చేయడానికి మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది ఆ వర్డ్ ఆఫ్ గాడ్ అని చాలా మంచి రిప్లైస్ ఇచ్చారు. సో దాన్ని బట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ హూ డెలివర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈరోజు కూడా ఒక మంచి ఇన్స్పైరింగ్ మెసేజ్ మీకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. సో ఫెయిత్ఫుల్ టు గాడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ డెత్. సో మనకి చాలామంది మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటి దగ్గర, ప్రతి ఒక్క ఇంటిలో కూడా మనం చెప్పొచ్చు, మన క్లోజ్ పర్సన్స్ మనం చెప్పొచ్చు, చాలామంది చనిపోయారు ఈ కోవిడ్ వల్ల. సో చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. సో ఎంతకాలం ఉంటుంది ఈ సఫరింగ్? హౌ లాంగ్ విల్ ది సఫరింగ్ బి దేర్? ఎంతకాలం ఇంకా మనం బాధపడాలి? ఎంతకాలం ఈ విధంగా మనం ఈ మాటలు వింటూ ఉండాలి చనిపోయారు తెలిసిన వాళ్ళని? సో అన్నిటికీ ఆన్సర్ మనం చూద్దాం బైబిల్లో ఈరోజు. సో రెడీగా ఉన్నారా? డెఫినెట్గా మీకు ఇన్స్పైర్ చేస్తుంది ఈ మెసేజ్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, దేవుడు. కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ అనేది బైబిల్లో ఉంది, ఆ బైబిల్లో ఉన్న వర్డ్సే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాము. మరి స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలుసు కదా, బైబిల్ ఉంటే బైబిల్స్ తీసుకుని రండి, మీ ముందే పెట్టుకోండి. నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు చూడగలరు. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకొని నేను చెప్పే రెఫరెన్స్ మీరు రాసుకోండి. మీ తర్వాత అయినా సరే మీరు చూసుకోవచ్చు, గూగుల్లో అయినా సరే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఒక స్మాల్ ప్రేయర్ చేసి మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ ఒక వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ఒక మెసేజ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎట్ అనదర్ సండే టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తీసుకొచ్చినందుకు, అలాగే నీ సమయాన్ని ఇచ్చినందుకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. మరి ఈ సమయంలో ఎవరైతే నాతో కలిసి వర్డ్ ఆఫ్ గాడ్ని వినడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరే వారితో మాట్లాడండి, మీరే బలపరచండి, మాకు కావలసిన వాక్యమును అందించండి. జీవహారము, జీవవాక్యమును మాకు తెలియజేసి మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధమైన ఇబ్బందులు, అడ్డంకులు లేకుండా వాతావరణం మీ ఆధీనంలో తీసుకోండి. మీరే బలపరచమని, మీరు శక్తినిమ్మని, నడిపించమని అడుగుతున్నాను. సమస్తము మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుమసీహు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, మనం చూద్దాం. లాస్ట్ వీక్ మనం చూసాం మెసేజ్ హ్యాపీనెస్ ఇన్ సఫరింగ్, రిచ్నెస్ ఇన్ పావర్టీ. అది ఎలాగ మనం పొందుకోగలమో కూడా మనం చూసాం. సో ఈరోజు కూడా రెవల్యూషన్, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్లో మనం చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 అండ్ వర్స్ 8 to 18 మనం చూద్దాం ఈరోజు. కంటిన్యూవేషన్ లాస్ట్ వీక్ మెసేజ్ రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 2 నుంచి 7 వరకు నేను చెప్పాను. ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 8 to 18 మనం చూద్దాం. వీలైతే 8 to 18 మనం చూద్దాం. ఇక్కడ బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నారు. బైబిల్లో చాలామంది ఫెయిత్ఫుల్గా ఉంటారు బిగినింగ్లో, చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫెయిత్లో బిగినింగ్లో. కానీ కొంతకాలం అయిన తర్వాత ఫెయిత్ అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ టు ఫేడ్ అవుట్. అలా తగ్గిపోతూ ఉంటుంది ఫెయిత్. స్టేబుల్గా ఉండదు ఫెయిత్. ఇట్ కీప్స్ ఆన్
ఫ్లక్చువేటింగ్. ఒక్కోసారి హైగా ఉంటుంది ఫెయిత్, ఒక్కోసారి లోగా ఉంటుంది ఫెయిత్. ఇట్ కీప్స్ ఆన్ ఫ్లక్చువేటింగ్. కానీ దేవుడు వాక్యంలో, బైబిల్లో ఏమని ఉందంటే, యువర్ ఫెయిత్ షుడ్ బీ స్టేబుల్. లాస్ట్ వీక్ నేను చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నేను షేర్ చేసుకున్నాను మీతో. చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ అని చాలామంది చెప్పారు. అది ఒకసారి మీరు వీలైతే రిఫర్ చేసుకోండి. యువర్ ఫెయిత్ షుడ్ బీ స్టేబుల్. ఇట్ షుడ్ నాట్ ఫ్లక్చువేట్. ఇట్ షుడ్ నాట్ వేవర్. అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు నీ ఫెయిత్లో. ఉంటాయి డెఫినెట్గా, కానీ ఉండకుండా ఉండడానికి ట్రై చేయాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ టు డెత్, నీకు మరణము సంభవించిన, నువ్వు మరణిస్తావు అని తెలిసిన, ఈవెన్ దో యు నో యూఆర్ గోయింగ్ టు డై, యువర్ ఫెయిత్ షుడ్ నాట్ డిక్రీజ్. యువర్ ఫెయిత్ షుడ్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే. సఫరింగ్ ఎంతైనా అవనివ్వండి, ఆ పెయిన్ ఎంతైనా అవనివ్వండి, ఆ స్ట్రగలింగ్ ఎంతైనా అవనివ్వండి నీ లైఫ్లో, ఆ యాగనీ ఎంతైనా అవనివ్వండి నీ లైఫ్లో, నీ యొక్క ఫియర్స్ ఎంతైనా అవనివ్వు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, నీ ఫెయిత్, యువర్ ఫెయిత్ షుడ్ నాట్ వేవర్ అప్ అండ్ డౌన్. యువర్ ఫెయిత్ షుడ్ బీ స్టేబుల్. యూ షుడ్ గో ద పాత్ ఆఫ్ గాడ్ విత్ ఎ స్టేబుల్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ విశ్వాసం చాలా నిలకడగా ఉండాలి అని మాట్లాడుతున్నారు బైబిల్లో. నీ యొక్క ఉద్దేశము దేవుని పట్ల, నీ యొక్క ప్లాన్స్ దేవుని పట్ల, నీ యొక్క టార్గెట్ గాడ్స్ థింగ్లో, స్పిరిచువల్ విషయంలో షుడ్ బీ స్టేబుల్ అండ్ షుడ్ నాట్ వేవర్ అప్ అండ్ డౌన్ అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాలం ఉండదండి ఈ సఫరింగ్. బైబిల్లో మీకు చూపిస్తాను స్పష్టంగా. ఇప్పుడు యువర్ సఫరింగ్ వోంట్ లాస్ట్ లాంగ్. యువర్ సఫరింగ్ వోంట్ లాస్ట్ లాంగ్. ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎ ఫ్యూ మంత్స్. ఇది పర్మనెంట్ కాదు ఈ సఫరింగ్ అని బైబిల్లోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు బైబిల్ తీసినట్లయితే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 9 చదువుతున్నానండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ ఏమంటున్నారంటే 8th verseలో, ఈ మెసేజ్, ఈ మాటలు మనుషులు ఇచ్చేది కాదు, కానీ అక్కడ ఏమంటున్నారంటే మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ద వన్ హూ ఈస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ హూ డైడ్ అండ్ లివ్డ్ అగైన్, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అని మాట్లాడుతున్నారు. ద వర్డ్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ are from the words, are from the Bible, and the Bible, the words which I am going to tell you now are from the one who is the first and who is the last. ఆదియు అంతము ఎవరైతే ఉన్నారో వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు. ద వన్ హూ డైడ్ అండ్ ద వన్ హూ లివ్డ్ అగైన్, ఎవరైతే చనిపోయి తిరిగి లేచారో వారి నోట్లో నుంచి వచ్చిన మాటలు. ఎవరంటే వారు ద గాడ్, ద క్రియేటర్, ద మెస్సయా, ద క్రియేటర్. ఓకే, అక్కడ ఏమంటున్నారంటే దేవుడు 9th verseలో ఏమంటున్నారంటే 9వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నారంటే, ఐ నో యువర్ ట్రబుల్స్, ఐ నో యువర్ ట్రబుల్స్ అని మాట్లాడుతున్నారు. చూడండి ఎంత కంఫర్టింగ్ వర్డ్ ఈ మాట వినండి. ఐ నో యువర్ ట్రబుల్స్ అని దేవుడు మాట్లాడుతున్నారు. నీ కష్టాలేంటో, నీ బాధలేంటో, నీ ట్రబుల్స్ ఏంటో దేవునికి తెలుసు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఐ నో యువర్ ట్రబుల్స్ అని మాట్లాడుతున్నారు. ఎంతమందికి తెలుసు నీ ప్రాబ్లమ్స్? ఎంతమందికి తెలుసు నీ సమస్యలు? చెప్పండి ఈ రోజున. నీ సమస్యలు ఏంటో నీకే తెలియదు, మన ప్రాబ్లం ఏంటో మనకే తెలియదు చాలాసార్లు. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్, వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, వీ డోంట్ నో వాట్ ఈజ్ అవర్ డెస్టినేషన్, వీ డోంట్ నో వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్, వీ డోంట్ నో వాట్ ఈజ్ అవర్ ప్రెజెంట్, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అవర్ సెల్స్. We don't know anything about ourselves. We don't know what is going to happen. We don't know anything about our friends, our family members, our relatives, our father, our mother. In fact, we don't know what is happening within ourselves. But the word of God says, the Bible says, God is saying, I know your troubles. I know your troubles. చాలా సార్లు మనము మనకి మనమే ఏడుస్తూ ఉంటాం, మనకి మనమే బాధపడుతూ ఉంటాం, మనకి మనమే కుమిలిపోతూ ఉంటాం. వి గో ఇన్ టు అవర్ రూమ్, వి లాక్ ద డోర్స్, వి క్రై అండ్ వి క్రై. We don't know what our problems are. We don't know our personal things. We don't know what is happening inside us.
We can't control our feelings. We can't control our suffering. We don't know why this suffering is happening in our lives. We don't know why it is happening. But the Word of God says, the Bible says, and God says, I know your troubles. My friends, I want to tell you one good news. God knows your troubles. God knows your pain. God knows your tears. God knows your agony. God knows whatever you're going through, my friend, today in your life. Come what may. It may be death. It may be the death bed. It may be your loss. It may be your failures in life, in your relationships. Whatever it is, God is saying, I know your troubles. I know your troubles. God knows your troubles, my dear friends. Today I am going to tell you what God is going to do in your life. Okay? Here is a good news for you. Today is the day of salvation. Today is the day of deliverance. Today is the day God is going to break through all your bondages in life. Today is the day you're going to assume your freedom back again. దేవుడు మాట్లాడుతున్నారు, ఐ నో యువర్ ట్రబుల్స్, ఐ నో యువర్ ట్రబుల్స్. రెవల్యూషన్ చాప్టర్ 2 and verse 9 says, in the New Testament, Revelation chapter 2 and verse 9 says, I know your troubles. అనుకోవద్దండి, ఎవరికి తెలియదు నీ బాధలు. నీకు నువ్వే బాధపడుతున్నావా ఈరోజు? నీకు నువ్వే ఏడుస్తున్నావా ఈరోజు? నీకు నువ్వే కుమిలిపోతున్నావా ఈరోజు? ఏంటి నా హెల్త్ ఇష్యూస్ అని, ఎందుకు నాకు ఇలా అవుతుందని? ఎవరికీ లేదు, అంత బాగానే ఉన్నారు. తప్పులు చేస్తున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. నాకెందుకు ఈ సఫరింగ్ అని బాధపడుతున్నావా? నాకెందుకు ఈ పెయిన్ అని బాధపడుతున్నావా? నాకెందుకు ఈ కన్నీళ్ళు అని బాధపడుతున్నావా? అందరూ బాగున్నారు కదా, నేనెందుకు బాధపడుతున్నాను అని నువ్వు సఫర్ అవుతున్నావా? నీకు నువ్వే కుమిలిపోతున్నావా, ఏడుస్తున్నావా? ఎవరికి తెలియకుండా నువ్వు బాధపడుతున్నావా? ఎవరికి తెలియదు నీ బాధని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో, నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నా సమస్యలేంటో. ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోలేకపోతున్నాను, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు నాకు అని బాధపడుతున్నావా ఈరోజు? ఎవరికి చెప్పుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావా ఈరోజు? అయితే దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు చెప్పక్కర్లేదు మై డియర్ ఫ్రెండ్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు టెల్ ఎనీథింగ్ టు గాడ్, బికాజ్ గాడ్ నోస్ యువర్ పెయిన్, గాడ్ నోస్ యువర్ ట్రబుల్స్ అని మాట్లాడుతున్నారు. ఎవ్వరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ వినట్లేదు అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు నేను అర్థం చేసుకోవట్లేదు అని నువ్వు బాధపడవలసిన అవసరం ఇంకా లేదు అని వాక్యం సెలవిస్తూ ఉందని. ఎందుకంటే గాడ్ నోస్ యువర్ పెయిన్, గాడ్ నోస్ యువర్ ట్రబుల్స్, గాడ్ నోస్ యువర్ బాండేజెస్. మై డియర్ ఫ్రెండ్స్, బీ హ్యాపీ. టుడే ఈస్ ద టైమ్. Today is the time. You have to take a decision to be happy in life, because there is one person who is loving you, one person who knows you better than you know about yourself. There is one person who is waiting for you to come. He is waiting for you to accept him, and that person is God, my dear friend, your creator. ఇంకా వర్స్ 9 ఏమని మాట్లాడుతున్నారంటే, ఐ నో దట్ యు ఆర్ పూర్ అని మాట్లాడుతున్నారు. ఐ నో దట్ యు ఆర్ పూర్. అనుకోవచ్చు, చాలామంది డబ్బున్నా సరే పూర్ పీపుల్ కింద లెక్క. చాలామంది డబ్బున్న పూర్ పీపులే, ఎందుకంటే మనసు పూర్గా ఉంది, పైకి రిచ్గా ఉన్నా. ఈవెన్ దో యువర్ రిచ్ అవుట్ సైడ్, యువర్ హార్ట్ ఇస్ పూర్. నువ్వు చాలా పేదవాడివి, ఎందుకంటే నీ శరీరానికి డబ్బు కావాలేమో, నువ్వు చూసే దానికి డబ్బు కావాలేమో, కానీ నీ అంతరంగానికి డబ్బు అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్. దట్ ఈస్ నాట్ ద రిచ్నెస్. సే బ్యూటీ ఈజ్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ అపియరెన్స్, ఇంటర్నల్ బ్యూటీ ఈస్ డిఫరెంట్. అలాగనే ఇన్ ద సేమ్ వే ఎక్స్టర్నల్ రిచ్నెస్ ఈజ్ డిఫరెంట్, ఇంటర్నల్ రిచ్నెస్ ఈజ్ డిఫరెంట్. యూ మే బి రిచ్ అవుట్ సైడ్, but you are poor inside, my dear friends. The Bible is all related to your inside thing, not the outside thing. Faith is all related to your inside thing, not the outside thing, my dear friends. So God is saying, I know that you are poor, but really you are rich
అని మాట్లాడుతున్నారు. సో ఒకవేళ మీరు బయటికి పేదవాళ్ళుగా ఉన్నా, బయటికి మీరు పూర్గా కనిపిస్తున్న, దేవుడి దృష్టిలో మాత్రం మీరు పూర్ కాదు. దేవుని దృష్టిలో మీరు చాలా రిచ్ పర్సన్స్ అని బైబిల్లో మాట్లాడుతున్నారు. గాడ్ నోస్ యువర్ ట్రబుల్స్, గాడ్ నోస్ యువర్ పెయిన్, గాడ్ నోస్ యు ఆర్ పూర్ అవుట్ సైడ్, బట్ గాడ్ ఈజ్ ఆల్సో సేయింగ్ యు ఆర్ రిచ్ ఇన్సైడ్, యు ఆర్ రిచ్ ఇన్సైడ్, యు ఆర్ రిచ్ ఇన్సైడ్ అని మాట్లాడుతున్నావు. నువ్వు పైకి నువ్వు పేదవాడుగా నువ్వు అనుకుంటున్నావు, యు ఆర్ థింకింగ్ యు ఆర్ పూర్, అంతే. నువ్వు మనీ లేదు, నువ్వు పేదవాడివి అనుకుంటున్నావు. తినడానికి తిండి లేదు, నువ్వు పేదవాడివి అనుకుంటున్నావు. ఎస్, దట్ ఈస్ వాట్ ద వరల్డ్ సేస్, దట్ ఈస్ వాట్ ద వరల్డ్ సేస్, దట్ ఈస్ వాట్ ద పీపుల్ సే. బట్ గాడ్ ఈస్ సేయింగ్, ఈవెన్ దో యు ఆర్ పూర్ అవుట్ సైడ్, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ టు ఈట్, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ డ్రెస్ టు వేర్, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ హౌస్ టు స్టే, గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ రిచ్ ఇన్ మై సైట్, యు ఆర్ రిచ్ ఇన్ మై సైట్, యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్. ఎవరైతే నీ హృదయాన్ని దేవునికి ఇస్తారో, ఎవరైతే దేవునికి ఫెయిత్ఫుల్గా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడతారో, ఎవరైతే దేవుడికి నచ్చినట్టు జీవిస్తారో, దే ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్ హు ఆర్ లివింగ్. అంతే. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దే ఆర్ ద రిచెస్ట్ పర్సన్స్. నీ హృదయాన్ని ఎవరైతే దేవునికి ఇస్తారో వాళ్ళు రిచ్ పర్సన్. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా హృదయంలో పాపం ఉంచుకుంటూ, అన్ని తప్పు పనులు చేస్తూ, అన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అన్నీ ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద కారు కొనుక్కోవచ్చు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ యు ఆర్ పూర్. ఎందుకంటే నువ్వు చనిపోయినప్పుడు అవన్నీ రావు నీతో, నీ ఇల్లు రాదు నీతో, నీ బంగారం రాదు నీతో, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో పాటు జోబులు వేసుకొని తీసుకెళ్ళిపోదాం అంటే కుదరదు. నీ ఇల్లు మోసుకెళ్ళిపోదాం అని ఎత్తి మీద పెట్టుకొని నరకానికంటే కుదరదు. యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ బిహైండ్. ఒక్కటే నువ్వు క్యారీ చేయగలవు, నీ అంతరంగము, నీ హృదయంలో నువ్వు చేసిన మంచి కార్యములే, నీ విశ్వాసమే, నీ ఫెయితే, నీ లవ్వే దేవుని పట్ల నిన్ను కాపాడుతుంది మై ఫ్రెండ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ సేవ్ యూ. నాట్ యువర్ మనీ, నాట్ యువర్ బిల్డింగ్, నాట్ యువర్ కార్, నాట్ యువర్ బైక్, నాట్ యువర్ డ్రెస్, నాట్ యువర్ హౌస్, నాట్ యువర్ మనీ, నాట్ యువర్ రిచ్నెస్, నాట్ యువర్ స్టేటస్, నాట్ యువర్ ఫ్రెండ్స్, నాట్ యువర్ రిలేటివ్స్. నోబడీ విల్ సేవ్ యూ. నోబడీ క్యాన్ సేవ్ యూ ఇన్ ది ఎండ్. ఒకటే నేను కాపాడగలదు చివరిలో, అదేంటంటే నీ విశ్వాసము, నీ ప్రేమ దేవుని పట్ల, నీ కార్యములు దేవుని పట్ల, నీ హృదయము, నీ మనస్సు దేవుని పట్ల. అదొక్కటే నిన్ను కాపాడుతుంది, మిగతా ఏవి కూడా నిన్ను కాపాడలేవు. అదొక్కటి ఉంటే చాలు, నువ్వు చాలా రిచ్ పర్సన్వి దేవుని దృష్టిలో. నువ్వు చాలా రిచ్గా ఉంటావు చనిపోయిన తర్వాత. అది లేకపోతే నువ్వు లోకంలో రిచ్గా ఉండొచ్చేమో, చనిపోయిన తర్వాత నువ్వు నరకానికే వెళ్తావు, ఎవ్వరూ అనుభవించలేనంత సఫరింగ్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది అని బైబిల్ మాట్లాడుతున్నారు. ఇంకేమంటున్నారంటే, ఐ నో ద ఈవిల్ థింగ్స్ సెడ్ అగైన్స్ట్ యూ అని మాట్లాడుతున్నారు. ఐ నో ద ఈవిల్ థింగ్స్ సెడ్ అగైన్స్ట్ యూ. చూడండి, దేవుడు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, మనకు తెలియపోవచ్చు మన వెనకతలు ఎంతమంది మాట్లాడుతున్నారు చెడుగా. మెనీ పీపుల్ మైట్ బి టాకింగ్ బ్యాడ్ బిహైండ్ యూ. నీ దగ్గర మంచిగా మాట్లాడవచ్చు, నీ దగ్గర చాలా పొగడొచ్చు, నీ దగ్గర సూపర్ నువ్వు అనవచ్చు నీ దగ్గర. కానీ వెనకాతలకు వెళ్ళి నువ్వు లేని సమయంలో నీ గురించి ఎంత చెడుగా మాట్లాడుతున్నారో మనుషులు నీకు తెలియదు. కానీ ఏమంటున్నారు బైబిల్లో, గాడ్ నోస్, గాడ్ నోస్ మై ఫ్రెండ్, గాడ్ నోస్ మై ఫ్రెండ్. యు ఆర్ నాట్ ది వన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ ది రివెంజ్. ఫైట్ చేసేది నువ్వు కాదు, రివెంజ్ తీసుకునేది నువ్వు కాదు, తిరిగి ఫైట్ బ్యాక్ చేసేది నువ్వు కాదు. ఎందుకంటే నీకు తెలియదు ఏం జరుగుతుందో నీ వెనకతల. యూ అండర్స్టాండ్? యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ యూ. There are many people, there are many evil people who are talking against you, who are talking behind you, who are trying to kill you, trying to pull you back, trying to push you aside, my friends. నీ ముందు చాలా మంచిగా మాట్లాడే వ్యక్తులే, నీ ముందు నీకు టప్పట్లు కొట్టే వాళ్ళే, నీ ముందు నిన్ను పొగిడే వాళ్ళే, నీ ముందు నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళే నీ వెనకాతలకి వెళ్ళి నీకు గొయ్యలు తవ్వుతూ ఉంటారు. దే విల్ డిగ్ హోల్స్ బిహైండ్ యూ. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అనుకుంటున్నావు నీకు అన్నీ సేఫ్గా ఉన్నామని అనుకుంటున్నావు,
నీకు మనీ ఉంది కదా నువ్వు సేఫ్ అని, నీకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉంది కదా నువ్వు సేఫ్ అని, నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసు కాబట్టి నేను సేఫ్, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏమీ అనలేరు అనుకుంటున్నాను. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తున్నాను, బైబిల్ పరంగా గుర్తుపెట్టుకోండి. యువర్ క్లోజ్ పీపుల్, యువర్ క్లోజ్ ఫ్రెండ్ మైట్ బీ యువర్ ఎనిమీ బిహైండ్ యూ. బీ కేర్ఫుల్. మైట్ బీ యువర్ ఎనిమీ బిహైండ్ యూ. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళే, నీ వీక్నెస్ ఏంటో తెలిసిన వాళ్ళే, నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిన వాళ్ళే నీకు ఎనిమీస్గా ఉండొచ్చు నీ వెనకాతలు, నీకు తెలియకుండా. అందుకనే నీకు తెలియపోవచ్చు, నీకు తెలియపోవచ్చు. యూ మైట్ నాట్ బి నోయింగ్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ బిహైండ్ యూ. నీ వెనకాతలు ఎవరు ఎన్ని గొయ్యలు తవ్వుతున్నారో, ఎవరు వెన్నుపోటు పొడవాలని ట్రై చేస్తున్నారో, ఎవరు నిన్ను హామ్ చేద్దామని ట్రై చేస్తున్నారో నీ వెనకాతల నీకు తెలియదు. బట్ బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నారు, ఐ నో ద ఈవిల్ థింగ్స్ సెడ్ అగైన్స్ట్ యూ. వెనకాతలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో నీ వెనకాతల, నీ ముందు మాత్రం అన్నీ పొగుడుతున్నారు, నీ ముందు మాత్రం క్లాప్స్ కొడుతున్నారు, నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నువ్వు సూపర్ అంటున్నారు, నువ్వు ఎక్సలెంట్ అంటున్నారు. నువ్వేం చేస్తావు? ఆ మాటలు విని అబ్బాయి ఎంత మంచి వాళ్ళరా బాబు, నాకు ఎంత మంచి మాటలు చెప్తున్నారు అనుకుంటున్నావు నువ్వు. యు ఆర్ థింకింగ్ లైక్ దట్. దిస్ ఈజ్ ఈవిల్ వరల్డ్ మై ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఈవిల్ వరల్డ్. We are living amongst the evil people. We are living in the territory of the evil, not God. This is all evil. Going around is evil. What is going around you is all evil. It is all evil. అందరూ మంచివాళ్ళు కాదు, ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు మంచివాళ్ళు. నీ మంచి కోరేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు బాగుపడాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మై ఫ్రెండ్స్. నువ్వు ఎదుగుతుంటే, నువ్వు అభివృద్ధి చెందుతుంటే నీ లైఫ్లో చూసి సంతోషించే వాళ్ళు చాలా తక్కువ మంది, చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, చూసి రియల్గా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ హ్యాపీ ఫర్ యూ టుడే. నువ్వు ఎదుగుతుంటే లైఫ్లో, నువ్వు మంచి స్టేటస్కి వెళ్తుంటే అందరూ సంతోషించరు. నీ ముందు సంతోషిస్తారేమో కానీ వెనకాతలు మాత్రం ఈవిల్ థింగ్స్ మాట్లాడతారు, వెనకాతలు మాత్రం బ్యాడ్ థింగ్స్ మాట్లాడతారు, వెనకాతలు మాత్రం నేను బ్యాడ్ చేసేయడానికి, నేను హర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అనుకోదు, ఎవరిని నమ్మడానికి లేదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఈవిల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ సిన్ అండ్ బాండేజెస్. అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ ద బైబిల్ సెస్. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అదేంటి అంతా బాగానే జరగాలి కదా, ఎందుకు జరగలేదు, ఏం జరిగింది అని ఆలోచిస్తున్నావా? ఎస్, ఈవిల్ థింగ్స్, ఈవిల్ పీపుల్ ఆర్ విత్ యూ. దే ఆర్ టాకింగ్ బ్యాడ్ బిహైండ్ యూ. అది నీకు తెలియకపోవచ్చు, అది నీకు అర్థం కాకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. సో అవన్నీ కూడా నువ్వు తెలుసుకోలేవు కూడా, ఎందుకంటే నీ వెనకాతలు నీకు కళ్ళు లేవు. యువర్ మైండ్ ఈజ్ నాట్ గ్రేట్ టు అండర్స్టాండ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. యువర్ మైండ్ ఈజ్ నాట్ దట్ మచ్ గ్రేట్ టు నో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ యూ, వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అవే ఫ్రమ్ యూ. నీకు తెలియపోవచ్చు. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నీకు ఒక శుభవార్త ఏంటంటే, నీకు ఈరోజు దెర్ ఈజ్ వన్ పర్సన్ who is omnipotent, who is present everywhere, who is in the form of spirit, who knows everything, who knows your pain, who knows that you are rich even though you are poor, who knows what people are talking behind you, who knows what people are talking bad about you, who knows what people are talking against you. నీ వెనకాతల నువ్వు లేని సమయంలో నీ ముందు నేను పొగుడుతూ వెనకాతలు ఎన్ని బ్యాడ్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరి గురించి దేవునికి తెలుసు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దేవునికి తెలుసు. సో నువ్వు హ్యాపీగా ఉండొచ్చేమో వాళ్ళతో, కానీ దేవునికి తెలుసు వాళ్ళు ఎంత ఈవిల్ పర్సన్స్, వాళ్ళంత బ్యాడ్ పర్సన్స్. సో రివెంజ్ తీసుకునేది ఎవరు? దేవుడు. యుద్ధము యెహోవాదే అనే సాంగ్ కూడా ఉంటుంది. ద బ్యాటిల్ విచ్ వీ ఫైట్ విత్ ద ఈవిల్ థింగ్స్ ఈజ్ నాట్ అవర్ బ్యాటిల్, దట్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ గాడ్. మనం చేయవలసిన పని ఒకటే, ఫెయిత్ఫుల్గా ఉండు, విశ్వాసంగా ఉండు, దేవునితో హ్యాపీగా ఉండు. నీ గురించి ఫైట్ చేసేది ఎవరు? నువ్వు కాదు. నువ్వు కత్తి పట్టుకొని నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మాటలేం విసిరేవలసిన అవసరం లేదు, నువ్వు వెళ్ళేసి ఏంటి నేను ఇలా అన్నావు అని అనవలసిన అవసరం లేదు. బికాస్ ద బ్యాటిల్ ఈజ్ గాడ్స్. ద బ్యాటిల్ విచ్ యువర్ ఫైటింగ్ ఈజ్ నాట్ యువర్స్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ ద గాడ్స్ బ్యాటిల్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
నీది కాదు. యు ఆర్ నాట్ ద ఫైటర్, గాడ్ ఈజ్ యువర్ ఫైటర్ మై ఫ్రెండ్. నీ ముందు ఏం జరుగుతున్నా, నీ వెనకాతలు ఏం జరుగుతున్నా సమస్తము దేవునికి తెలుసు. నీ గురించి ఫైట్ చేసేది దేవుడు, నీ గురించి నిలబడేది దేవుడు, నీ గురించి వెనకాతలు ఎవరు మాట్లాడుతున్నారో బ్యాడ్గా వాళ్ళని పనిష్ చేసేది కూడా ఎవరు? దేవుడు అనే విషయం తెలుసుకోండి ఈరోజు. ఆ దేవుడు నీతో ఉంటే, ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ గాడ్, ఇఫ్ యూ యాక్సెప్ట్ ఫెయిత్ఫుల్లీ అండ్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఫైట్ చేసేది నువ్వు కాదు ఈ ప్రపంచంలో, ఫైట్ చేసేది ఎవరు? గాడ్. గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ మై ఫ్రెండ్. గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ మై ఫ్రెండ్. నీ పెయిన్లో, నీ సఫరింగ్లో, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ కన్నీటిలో ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఉంటారని చెప్తున్నాను. ఆ వ్యక్తి మాత్రం నువ్వు వదులుకోకు. ఆ వ్యక్తి ఎవరంటే దేవుడు, గాడ్. గాడ్ గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ, ఐ నో ద ఈవిల్ థింగ్స్ పీపుల్స్ ఆర్ సేయింగ్ అగెన్స్ట్ యూ. ఓకే, దే ఆర్ ఎ గ్రూప్ దట్ బిలాంగ్స్ టు సాటన్ అంట. దేవుడే మాట్లాడుతున్నారు వర్స్ 9లో. దే ఆర్ ఎ గ్రూప్. ఎవరైతే నీ వెనకతలు మాట్లాడుతున్నారో, ఎవరైతే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సంతోషిస్తున్నారో మనుషులు, నీ ముందైతే బాధపడతారో, వెనకతలకు వెళ్ళి మంచిగా అయింది వాడికి, బాగా సఫర్ అవుతున్నాడని హ్యాపీగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. నీకు తెలుసో తెలియదో. దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ హ్యాపీ దట్ యు ఆర్ సఫరింగ్. ఓకే, వాళ్ళందరూ ఎవరంట? దే ఆర్ ఎ గ్రూప్ దట్ బిలాంగ్స్ టు సాటన్. వాళ్ళందరూ ఈవిల్ మనుషులండి. దే ఆర్ సాటన్. మీకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు. పైకి మాత్రం అనిపిస్తారు వాళ్ళ, కానీ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఫర్ యూ. దే ఆర్ ఎగెనెస్ట్ యూ మై ఫ్రెండ్స్. దే బిలాంగ్ టు ది గ్రూప్ ఆఫ్ సాటన్. సాతాను ఒక గ్రూప్లో చెందిన వాళ్ళు, ద ఈవిల్ పీపుల్. నీ దగ్గర మంచిగా ఉంటారు కానీ ఎగెనెస్ట్ యూ. దే ఆర్ టాకింగ్ ఎగెనెస్ట్ యూ. దే టాకింగ్ ఎగెనెస్ట్ యువర్ హ్యాపీనెస్, ఎగెనెస్ట్ యువర్ విక్టరీ, ఎగెనెస్ట్ యువర్ ఫ్రీడమ్. ఓకే, సో వర్స్ 10లో ఇవన్నీ తెలుసు ఎవరికి? దేవునికి తెలుసు. కాబట్టి వర్స్ 10లో ఏమనంటున్నారంటే, రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 10లో దేవుడు ఏమో మాట్లాడుతున్నారంటే, సో డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, యు ఆర్ అబౌట్ టు సఫర్ అని మాట్లాడుతున్నారు. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, యు ఆర్ అబౌట్ టు సఫర్. అంటే ప్రజెంట్ గురించి మాట్లాడట్లేదు దేవుడు. గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు, నాట్ ద ప్రెజెంట్. ఏమంటున్నారంటే, భయపడకము, డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. దేనికి నువ్వు భయపడొద్దు. నీ మనుషులు నీ వెనకతలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నావా? భయపడొద్దు. నీకు తెలియకుండా మాట్లాడుతున్నారా? అయినా సరే భయపడొద్దు. నువ్వు సఫరింగ్ గుండా ఉన్నావా? భయపడొద్దు. నువ్వు ట్రబుల్స్లో ఉన్నావా? భయపడొద్దు. నువ్వు పెయిన్లో ఉన్నావా? భయపడొద్దు. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, యు ఆర్ అబౌట్ టు సఫర్. సో సఫరింగ్ రావచ్చు నీ ముందు కూడా. ఇంకా కోవిడ్ ఇంకా తగ్గలే, ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. ఎప్పుడైనా రావచ్చు, మళ్ళీ ఫ్లేర్ అప్ అవ్వచ్చు, థర్డ్ వేవ్ రావచ్చు, ఫోర్త్ రావచ్చు, ఫిఫ్త్ రావచ్చు. సో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. డోంట్ బి అఫ్రేడ్ అని మాట్లాడుతున్నారు. ఓకే, డోంట్ బి అఫ్రేడ్ వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్. సో దేవునికి తెలుసు ఫ్యూచర్లో యూ గోయింగ్ టు సఫర్ అని. అందుకనే డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, యు ఆర్ అబౌట్ టు సఫర్ అంటున్నారు. యు ఆర్ అబౌట్ టు సఫర్. ఇప్పుడు కాదు, ఇంకా ఎక్కువ సఫరింగ్ రావచ్చేమో ఒక ఫ్యూ మంత్స్లో, ఇంకా ఫ్లేర్ అప్ అయిపోవచ్చేమో, కొత్త వైరస్ రావచ్చేమో. సో వీఆర్ అబౌట్ టు సఫర్. సో దాని గురించి నువ్వు భయపడొద్దని ముందుగానే నీకు దేవుడు చెప్తున్నాడు. గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ బిఫోర్ హ్యాండ్, గాడ్ ఈజ్ వార్నింగ్ యూ, గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ యూ, గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ బిఫోర్ హ్యాండ్, డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్, యు ఆర్ అబౌట్ టు సఫర్ అని మాట్లాడుతున్నారు. అలా అంటూ లిసన్ అని మాట్లాడుతున్నారు. విను, ద డెవిల్ విల్ పుట్ యూ టు ద టెస్ట్ బై హ్యావింగ్ సమ్ ఆఫ్ యూ థ్రోన్ ఇన్ ప్రిజన్ అండ్ యువర్ ట్రబుల్స్ విల్ లాస్ట్ 10 days. కొద్ది రోజులే అంట మన ట్రబుల్స్ అన్నీ కూడా. ఎన్ని రోజులంట? లైఫ్ లాంగ్ ఉండదు నీకు ఈ ట్రబుల్స్. యువర్ ట్రబుల్స్ వోంట్ బీ లైఫ్ లాంగ్. కొన్ని రోజులే, ఒక 10 days అని మాట్లాడుతున్నారు దేవుడు. ఒకరోజు దేవుని దృష్టిలో బైబిల్లో మీరు చదివితే, ఒకరోజు 1 day ఈజ్ ఈక్వల్ టు ఒక్క రోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినములతో సమానం దేవుని దృష్టిలో. బైబిల్లో ఉంటుంది. సో ఇక్కడ 10 days అంటున్నారు. మేబీ ఎందుకు అంతకాలం నుంచి సఫరింగ్ మనం ఉన్నాము ఎవరికి తెలుసు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము సఫరింగ్తో అందరికీ తెలుసు కదా. ఇది ఒకటే కాదు కదా కోవిడ్, ముందు చాలా వచ్చాయి డిజీజెస్, చాలామంది చనిపోయారు.
ప్రపంచం మీదట చాలామంది చనిపోయారు. సో గాడ్ ఈజ్ సేయింగ్ ద డెవిల్ విల్ టెస్ట్ యూ. డెవిల్ ని టెస్ట్ చేస్తుందంట ఈ కష్టకాలంలో. ఇదంతా టెస్టింగ్ డెవిల్ నీకు ఇస్తుంది. ఎలా టెస్ట్ చేస్తుంది అంటే, సమ్ ఆఫ్ యూ విల్ బి థ్రోన్ టు ప్రిజన్. కొంతమంది జైల్లో పడేస్తారంట, కొంతమంది జైలుకి వెళ్తారు, సఫర్ అవుతారు, కొంతమంది చనిపోతారు, కొంతమంది బాధల్లో ఉంటారు, కొంతమంది డిప్రెషన్లో ఉంటారు, కొంతమంది సూసైడ్స్ చేసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సఫరింగ్స్ మనకు వస్తాయి అని బైబిల్లో మాట్లాడుతున్నారు దేవుడు. పీపుల్ విల్ డై, పీపుల్ విల్ సఫర్ అరౌండ్ యూ, పీపుల్ విల్ క్రై అరౌండ్ యూ, పీపుల్ విల్ గో ఇన్ టు డిప్రెషన్ అరౌండ్ యూ. చాలామందికి తిండి ఉండదు, చాలామందికి బట్టలు ఉండవు, చాలామందికి ఇల్లు ఉండదు, చాలామందికి మనీ ఉండదు, ఏడుస్తారు, కష్టపడతారు, బాధపడతారు. మనం చూడలేకపోతాం ఆ సఫరింగ్లో. చాలామంది మనం చూసాం ఈ కోవిడ్లో. చాలామంది ఫ్యామిలీ షాటర్ అయిపోయి, చాలామంది డెత్లు అయిపోయారు, చాలామంది డెత్లు భరించలేక ఏడుస్తూ ఉన్నారు, చాలామంది హాస్పిటల్ బెడ్స్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, హెచ్ఐవి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాట్ ఆఫ్ సఫరింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ యూ నవ్ డేస్. ఇట్ హెస్ స్టార్టెడ్ లాంగ్ టైమ్ బ్యాక్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. అది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు, కానీ బట్ ఒక ఇన్సూరెన్స్ అయితే దేవుడు ఇస్తున్నారు, ఒక క్లారిటీ అయితే దేవుడు ఇస్తున్నారు వాక్యంలో. ఏంటంటే, యువర్ సఫరింగ్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ అని మాట్లాడుతున్నారు. ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ అ లైఫ్ టైమ్, ఇట్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్. సో వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్ అండ్ ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్ అని మాట్లాడుతున్నారు. ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్ అని మాట్లాడుతున్నారు. సో బీ హ్యాపీ ఫర్ దాట్. దేవుడు ఇస్తున్న ఇన్సూరెన్స్, ఒక హోప్ ఇస్తున్నారు దేవుడు ఈరోజు మనందరికీ, ఒక క్లారిటీ ఇస్తున్నారు దేవుడు ఈరోజు మనందరికీ. నువ్వు ఏ పెయిన్ అయితే ఉన్నావో, ఏ సఫరింగ్లో అయితే ఉన్నావో, అది ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలమే నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి అని మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఏమంటున్నారంటే, సో కొంతకాలమే ఉంటుంది కాబట్టి ఈ సఫరింగ్, ఈ పెయిన్ అంతా కూడా దేవుడు మాట్లాడుతున్నారు 10th verse, బీ ఫెయిత్ఫుల్ టు మీ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ డెత్. చావు వచ్చినా సరే, మరణం వచ్చినా సరే, నువ్వు మరణము గుండా వెళ్ళవలసిన అవసరం వచ్చినా సరే, నువ్వు డెత్ బెడ్ని ఫేస్ చేయవలసి వచ్చినా సరే, నువ్వు చనిపోతావు అని నీకు తెలిసినా సరే, బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్. ఒక్క పని నువ్వు చేయగలిగితే ఈ సఫరింగ్ అంతా ఎగిరిపోద్ది నీ దగ్గర నుంచి. యూ వోంట్ బీ సఫరింగ్, యూ వోంట్ హ్యావ్ ట్రబుల్స్, యూ వోంట్ బీ ఇన్ పెయిన్, యూ విల్ బీ హ్యాపీ అని మాట్లాడుతున్నారు దేవుడు. చూడండి, బీ ఫెయిత్ఫుల్ టు మీ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ డెత్ అని మాట్లాడుతూ, అలా చేయగలిగితే గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ, ఐ విల్ గివ్ యూ లైఫ్ యాజ్ ఎ ప్రైజ్ ఆఫ్ విక్టరీ. ఐ విల్ గివ్ యూ లైఫ్ అంట. చూడండి, ఐ విల్ గివ్ యూ లైఫ్. వాట్ ఎన్ అష్యూరెన్స్ అండి, వాట్ ఏ కంఫర్టింగ్ వర్డ్, వాట్ ఏ కంఫర్టింగ్ ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ యూ అండ్ మీ టుడే. ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్న ప్రామిస్ ఏంటంటే, నీకు మరణం వచ్చినా సరే, నువ్వు చనిపోతావని తెలిసినా సరే, నీకు మరణం నువ్వు చూస్తున్నా సరే, నీ చుట్టూ ఎంతమంది చనిపోతున్నా సరే, ఎంతమంది పెయిన్లో ఉన్నా సరే, నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి అంతే. ఓన్లీ వన్ థింగ్ గాడ్ ఈస్ సెయింగ్, బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. ఇది టెంపరరీ అని, ఇది ఎంతకాలం ఉండదు ఈ సఫరింగ్. సఫరింగ్లో గుండా, ఈ పెయిన్లో గుండా నీ చుట్టూ మరణం జరుగుతుంటే, వెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ డైడ్, when a relative has died, when your friends have died, don't suffer my friends. Be faithful to God in this time, in this testing time. ఇది టెస్టింగ్ టైం అంట మనందరికీ. ఇది మనకు అందరికీ ఒక పరీక్ష అంట. మన లైఫ్లో ఒక పరీక్ష, ఒక ఎగ్జామ్, ఒక టెస్టింగ్ టైం ఇది. ఈ టెస్టింగ్ టైంలో నువ్వు ఫెయిత్ఫుల్గా ఉండాలి అని మాట్లాడుతున్నారు దేవుడు. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇన్ దిస్ టెస్టింగ్ టైం. బీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఇన్ దిస్ టెస్టింగ్ టైం. అలా ఫెయిత్ఫుల్గా ఉండగలిగితే దేవుడిస్తున్న ప్రామిస్ ఏంటో తెలుసా? దేవుడిస్తున్న ప్రామిస్ ఏంటో తెలుసా? నీ సఫరింగ్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది, అది మాత్రం షూర్. దేవుడిస్తున్న ప్రామిస్ వాక్యంలో చెప్పినట్టుగా. అదే కాకుండా దేవుడు ఇంకేమిస్తున్నారంటే, ఐ విల్ గివ్ యూ లైఫ్ యాజ్ ఎ ప్రైజ్ ఆఫ్ విక్టరీ అంట. విజయానికి సాదృశ్యంగా నీకేమిస్తానంటున్నారు దేవుడు? సఫరింగ్ ఎండ్ అవుతుంది, అది కాకుండా ఏమిస్తానంటున్నారు? లైఫ్ని ఇస్తారంట. చూడండి, నువ్వు మరణము గుండా వెళ్ళినా సరే, వెళ్తావని నీకు అనిపించినా సరే, నువ్వు మరణిస్తావు అని నువ్వు అనుకుంటున్నా సరే, నువ్వు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నారు? నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే దేవుడిని నమ్మితే దేవుడు ఏమంటున్నారు? ఐ విల్ గివ్ యూ లైఫ్ అని మాట్లాడుతున్నారు. నీకు మళ్ళీ కొత్త లైఫ్ని దేవుడు ఇవ్వబోతున్నారు మై ఫ్రెండ్స్. బీ హ్యాపీ ఫర్ దాట్.
బీ హ్యాపీ ఫర్ దట్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ మై ఫ్రెండ్స్. నువ్వు మరణము గుండా వెళ్తున్నావని నీకు అనిపించినప్పుడు, డెత్ బెడ్ మీద ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ఇంక చనిపోతారని మీకు అనుకుంటున్నారా, అయితే మీరు విశ్వాసమును కలిగి ఉన్నట్లయితే, దేవుణ్ణి నమ్మినట్లయితే, నువ్వు విశ్వాసంతో నువ్వు ముందున్నట్లయితే, నువ్వు విశ్వాసం ఉంటే, ఒకవేళ నువ్వు తగ్గించుకోకుండా నువ్వు ఇంకా విశ్వాసంతో ఉంటే కనుక దేవుని పట్ల దేవుడు నీకు లైఫ్ ఇస్తారంట. గాడ్ ఈజ్ ప్రామిసింగ్ యూ టు గివ్ యూ అ న్యూ లైఫ్ మై ఫ్రెండ్స్. కొత్త లైఫ్ని దేవుడు ఇస్తారు నీకు. ఒక న్యూ లైఫ్ నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు. స్టార్ట్ చేయడానికి దేవుడు నీకు హెల్ప్ చేస్తారు. దేవుడు నీకు ఇస్తాను అని మాట్లాడుతున్నారు. ఈజ్ ప్రామిసింగ్. బైబిల్లో దేవుడు ఏం చెప్పినా సరే అది జరిగి తీరుతుంది అంతే. What is happening, what is written in the Bible is happening nowadays, my friends. The book of Revelation deals with the future, the end of the world, and that is happening now. దేవుని మాట ఒక్కటి కూడా గతించిపోదు. దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా బైబిల్లో అది రాంగ్ అని ఉండదు, అది గతించిపోదు. దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. అండ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ నౌ టు గివ్ యూ లైఫ్ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్. నువ్వు విశ్వాసంతో ఉంటే, నువ్వు మరణం గుండా వెళ్ళినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ డెత్, నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే, విశ్వాసంతో ఉంటే, దేవుడు నీకు లైఫ్ని ఇస్తారంట. కొత్త లైఫ్ని దేవుడు నీకు ఇస్తారని మాట్లాడుతున్నారు. కొత్త లైఫ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. చూడండి 11th verse ఏమనంటున్నారంటే, దోస్ హు విన్ ద విక్టరీ, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే కొత్త లైఫ్ని పొందుకుంటారో, విల్ నాట్ బి హర్ట్ బై ద సెకండ్ డెత్. మరణమును జయించగలరు. యు విల్ ఓవర్కమ్ డెత్, యు విల్ ఓవర్కమ్ ఫియర్. నువ్వు మరణాన్ని జయిస్తావు, భయాన్ని జయిస్తావు. ఎప్పుడంటే నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు, ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు. అది మరణము అవ్వనివ్వండి, నువ్వు మరణిస్తావని తెలిసినా సరే నువ్వు ఫెయిత్ఫుల్గా ఉంటే నీ కొత్త లైఫ్ని దేవుడు ఇవ్వబోతున్నారు. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్ ఫర్ యూ. అండ్ యూ విల్ నాట్ హ్యావ్ డెత్. ఫియర్ ఉండదు మరణం అని. యూ విల్ ఓవర్కమ్ డెత్ అని మాట్లాడుతున్నారు. ఐ థింక్ this promise will inspire you. I think the promise of God, the promise of the word of God will inspire you to start a new life, to start a faithful life, my friend, to start a life full of happiness, joy, peace of mind. ధైర్యంగా లైఫ్లో ముందుకెళ్ళగలుగుతావు, మరణాన్ని జయించగలుగుతావు, విశ్వాసముతో నువ్వు గాడ్స్ బ్లెస్సింగ్స్ని పొందుకోగలుగుతావు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ. అదే దేవుడు ఇస్తున్న నీకు ప్రామిస్ ఈ సండే మార్నింగ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హ్యాపీగా ఉన్న ప్రతి ఒక్కరూ, సంతోషిస్తున్న ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్పండి దేవునికి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం ఈ మెసేజ్ని. డెఫినెట్గా మీకు ఇన్స్పైర్ దేవుడు చేశారని నమ్ముతున్నాను. ఇన్స్పైర్ అయితే కనుక నాతో కలిసి ఏకీభవించిన ప్రార్థనలో కలిసి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్స్ తండ్రి. ఈరోజు మీ వాక్యం ఇచ్చినందుకు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేసినందుకు, ఎంతోమందితో మాట్లాడినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయమున మీతో కలిసి నేను వాక్యం షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. మీ వాక్యమును బట్టి నేను ఇన్స్పైర్ అయ్యాను, మీ వాక్యమును బట్టి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు అని నమ్ముతున్నాను తండ్రి. ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో, ఎవరైతే మరణము గుండా వెళ్తున్నారో, ఎవరైతే డెత్ బెడ్ మీద ఉన్నారో, వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వాక్యం వారికి చేరాలి, మీ ప్రామిస్ వాళ్ళకి తెలియాలి తండ్రి. కొత్త లైఫ్ని ఇస్తున్నారని, మరణంను జయిస్తున్నారని, ఆ సత్యాన్ని, నిజాన్ని, ట్రూత్ని ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలియాలి తండ్రి. మీ ఎడల విశ్వాసం ఉన్న ఎడల విశ్వాసం ఉంచినట్లయితే, ఫెయిత్ఫుల్గా ఉన్నట్లయితే డెఫినెట్గా న్యూ లైఫ్ వస్తుందని మీరు ప్రామిస్ చేశారు. ఆ లైఫ్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. కోవిడ్ నుంచి బయటకు తీసారండి తండ్రి ప్రతి ఒక్కరిని. ఆ సఫరింగ్ నుంచి బయటకు తీసుకొస్తారని నమ్ముతున్నాను తండ్రి. విశ్వాసము వాళ్ళకి కలుగుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. విశ్వాసమును బట్టి బయటకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. ఎవరైతే వేరే కండిషన్స్తో, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, క్యాన్సర్స్, అలాగే వేరే సఫరింగ్తో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే బయటకు తీసుకురండి, హీలింగ్ దయచేయండి, ఇంటికి తీసుకొచ్చి సంతోషంగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఈ కోవిడ్ని మీరే త్వరగా అంతం చేయమని అడుగుతున్నాను. త్వరగా అంతం చేసి సంతోషంగా మీరు ఇచ్చిన లైఫ్ని, ఫెయిత్ఫుల్ లైఫ్ని జీవించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎగ్జామ్స్
రాసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. పవిత్రత గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు ఈ విజయాన్ని దయచేయండి. విశ్వాసంతో ముందుకు నడవడానికి కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలానే తండ్రి, ఎవరైతే తిండి లేకుండా బాధపడుతున్నారో, ఇల్లు లేకుండా బాధపడుతున్నారో, బట్టలు లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే వేరే కష్టాల్లో, డిప్రెషన్లో, ప్రేమించలేని వారు, ఎవరు నాకు లేరు అని ఒంటరిగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే హోప్, మీరే విశ్వాసము, మీరే ప్రేమ అని తెలుసుకొని మిమ్మల్ని ప్రేమించి మీలో సంతోషంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. అలాగనే తండ్రి, ఇంకా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఏ డిప్రెషన్లో ఉన్నారో మాకు తెలియదు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారో మాకు తెలియదు కానీ, సమస్తమే మీరే బలపరచండి, మీరే తీసివేయండి. మీరే సంతోషం, సమాధానం ఇచ్చి నడిపిస్తున్నారని నమ్ముతూ మా ఫ్యామిలీస్తో, అలాగనే ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో పర్సనల్ లైఫ్ వాళ్ళ కొరకు, వాళ్ళ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరే తోడుగుండి నడిపించి, మీరే మహిమ ఘనత పొందుకోండి, మీరే శాంతి సమాధానము దయచేసి నడిపించమని ఈశోమేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ ప్రైజ్ ది లార్డ్. చాలా హ్యాపీగా ఉంది మీతో కలిసి నేను వాక్యం షేర్ చేసుకున్నందుకు. మళ్ళీ వచ్చే సండే మళ్ళీ మీతో కలిసి నేను వాక్యం షేర్ చేసుకుంటాను మార్నింగ్ ఇదే సమయానికి. ఈ వీక్ అంతా కూడా నేను కోవిడ్ డ్యూటీస్లో ఉంటాను కాబట్టి నా గురించి ప్రేయర్ చేయండి దయచేసి. మీ ప్రేయర్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కోవిడ్ డ్యూటీస్ చేస్తున్నాను కాబట్టి. వచ్చే సండే మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం వర్డ్ ఆఫ్ గాడ్తో. ఈ వీక్ అంతా హ్యాపీగా ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి, ఫెయిత్ఫుల్గా ఉండండి. ఏమీ కాదు, ఏమీ అవ్వదు. ఏమైనా మీకు సమస్యలు ఉంటే నాకు మెసేజ్ చేయండి ఫేస్బుక్లో. నా నెంబర్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నాకు ఫోన్ చేస్తే నేనైనా మాట్లాడతాను. ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ షేర్ ఆల్ యూర్ ప్రాబ్లమ్స్ విత్ మీ. యూ కెన్ షేర్ యూర్ హ్యాపీనెస్ విత్ మీ. ఐ విల్ ప్రే ఫర్ యూ. ఐ విల్ కీప్ ప్రేయింగ్ ఫర్ యూ. సండే అంతా హ్యాపీగా ఉండండి, బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. ఇంకా ఏం తగ్గలేదు కోవిడ్, సో జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి, ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు. సండే ఎంజాయ్ చేయండి, ఈ వీక్ అంతా ఎంజాయ్ చేయండి. మళ్ళీ వచ్చే సండే మళ్ళీ కలుసుకుందాం దేవుని వాక్యంతో. అంతవరకు పీస్ బీ అంటూ యూ. క్షేమంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. షలోమ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ హ్యాపీ సండే. థ్యాంక్ యూ వెరీ మచ్.